ఇప్పుడు మీకు నేను వన్ బై వన్ ఆడియో లీక్స్ వినిపిస్తా. ఈ లీక్స్ విన్నాక నువ్వు ఒక్కటే కామెంట్ చేస్తావు, ఈ రెండేసిన గాడి ఇంత ఎర్రిపూకేంటన్నా అని. సనాతన తరముల ఇంకా కొడుకులందరినీ ఇంకా పారేసే టైం అయింది. వెయిట్ అండ్ వాచ్. అన్న పడిందంటే కొడుకు పేకాట ఆడతారులే. విన్నారు కదా వీడు ఏమన్నాడో. వీడు లిటరల్లీ మమ్మల్ని కూడా అనట్లేదు గైస్, మమ్మల్ని ఇన్ ద సెన్స్ మేము ఏదో కంటెంట్ చేస్తున్నాం, ధర్మాన్ని కాపాడడానికి ఎంతో కొంత మా తరపు నుంచి ట్రై చేస్తున్నాం, మాలాంటి వాళ్ళని కూడా అనట్లేడు. సనాతన ధర్మం గురించి పూసగుచ్చినట్టు మనందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తున్న చాగంటి గారి లాంటి పెద్ద మనుషుల్ని, గరికపాటి గారి లాంటి పెద్ద మనుషుల్ని కించపరుస్తున్నాడు ఈ నీచుడు. నోటికి అడ్డు అదుపు లేకుండా బండ బూతులు తిడుతున్నాడు. ఇది వీడి రియాలిటీ. అండ్ ఇంకోటి, వీడు వినాయక స్వామి మీద 4 సార్లు ఒట్టేశాడు, భగవద్గీత మీద 4 సార్లు ఒట్టేశాడు, అండ్ కార్తికేయ స్వామి మీద 4 సార్లు ఒట్టేశాడు నేను ఇంకా బూతులు మాట్లాడను అని. కానీ నెక్స్ట్ డేలో ఇన్స్టా స్టోరీలో నింజా కొడకల్లారా అని స్టోరీ పెట్టాడు. సరేరా నాన్ వేసినా, నువ్వు నమ్మిన నీ దేవుడి మీద ఒట్టేస్తావారా నువ్వు అంటే వీడు ఏమన్నాడో మీరే వినండి. జీసస్ మీద ఒట్టేయన్నా, నువ్వు కాదని. మీ అమ్మ మీద ఒట్టురా. నేను హిందువులైతే జీసస్ మీద ఎందుకు ఒట్టు వస్తాను. సరే రాముడి మీద ఒట్టాయి, రాముడి మీద ఒట్టు.